రౌండ్ టేబుల్ చర్చ మూసి అండ్ అలాగే హైడ్రా బాధితులు అన్ని డాక్యుమెంట్స్ ఉండి ఇల్లు కోల్పోయిన వాళ్ళు డబ్బులు కోర్టుకు వెళ్ళడానికి డబ్బులు లేని వాళ్ళు పెట్టుకోనటువంటి వాళ్ళ కోసం న్యాయ సలహా సూచనలు ఇది మాత్రమే కాకుండా వాళ్ళ తరపున నిలబడి కోర్టులో అన్ని ఖర్చులతో మరి కోర్టులో కేసేసి వాళ్ళకి కంపెన్సేషన్ రావడం. ఇల్లు కూలగొట్టేశారు, ఇల్లు కట్టిస్తారా లేదా అనేది పక్కన పెడితే లీగల్ అడ్వైజర్స్ అందరు కూడా నిన్న ఏం చెప్పారంటే ముందుగా కంపెన్సేషన్ అంటే వితౌట్ నోటీస్ వాళ్ళకి సమయం కూడా ఇవ్వకుండా అట్లీస్ట్ 3-4 నెలలను ఇవ్వాలి మినిమం. సో రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం తప్పు చేసింది. సో ప్రభుత్వం కంపెన్సేషన్ ఇచ్చే విధంగా నిన్న చెప్పడం జరిగింది నిన్న రౌండ్ టేబుల్ చర్చలో. అండ్ ఈ బాధితులందరికీ కూడా ఇండివిజువల్గా వెళ్ళడం కన్నా కూడా ఒక అసోసియేషన్ ఫామ్ చేసి అసోసియేషన్ తరపున కేసు కోసం ఫైట్ చేస్తే అంటే ఒక కమిటీ తరపున కేసు కోసం ఫైట్ చేస్తే మరింత బాగుంటుంది అన్న ఒక మంచి ఉద్దేశంతో నిన్న చాలా మంది అడ్వకేట్స్ మాట్లాడారు. ఒక 5-6 అడ్వకేట్స్ కూడా రౌండ్ టేబుల్ చర్చ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ కొంతమంది ఫ్రీగా వాదిస్తామని కూడా చర్చలో చెప్పడం జరిగింది. ఒక అడ్వకేట్ వచ్చేసి సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఉన్నారు, సీనియర్ అడ్వకేట్స్ హైకోర్ట్స్ ఉన్నారు, అండ్ అలాగే సీనియర్ అడ్వకేట్ హైకోర్ట్ ప్లస్ ఇంటర్నేషనల్ కోర్ట్ వాళ్ళు ఉన్నారు. సో నిన్న అలాగే వాళ్ళు మాత్రమే కాకుండా ఇంటలెక్చువల్స్, సోషల్ యాక్టివిటిస్ట్ అందరు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఇక్కడ ఏ రాజకీయ పరమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఎటువంటిది ఏమీ కూడా లేదు. సో ముందుగా సామాన్యులు ఎవరైతే రోడ్డు మీద పడ్డారో హైడ్రా మూసి బాధితులు, సో వాళ్ళ తరపున లీగల్గా ఏ రకంగా ఎదుర్కోవచ్చు కోర్టులో అనే దానిపైన మరి ఉచిత న్యాయ సలహానే కాకుండా ఉచితంగా వాళ్ళ కోసం కోర్టు ఫీజులు కట్టి పిల్లేసే విధంగా నిన్న రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో ఎవరిది కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు రాజకీయాలకు అతీతంగా ఒకే టీవీ పనిచేస్తుంది, ఎవరినైనా ప్రశ్నిస్తుంది. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, లేకపోతే బీఆర్ఎస్ అయినా. సో ప్రధాన ఎజెండా సామాన్యులకు మేలు జరగడం, ప్రభుత్వం నుండి కంపెన్సేషన్ రావడం. ఎవరికైతే క్షణికావేశంలో ముందు వెనక ఆలోచించకుండా రోడ్డు పాలు చేశారో వాళ్ళు, అండ్ అదే రకంగా ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక హోటలు ఆ స్థలం వాళ్ళది కాదు కానీ హోటల్ నిర్వహిస్తున్నారు, రెంట్ కడుతున్నారు. సో రెంటర్స్ ఆ హోటల్ ఖాళీ చేస్తాం మా సామాన్లు తీసుకుంటామంటే కూడా మానవత్వం లేకుండా విననటువంటి పరిస్థితి. పోనీ ముందేమైనా నోటీసులు ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. సో వాళ్ళు హోటల్లో ఇన్వెస్ట్ చేసినటువంటి 1-2 కోట్ల రూపాయలు వాళ్ళు సొంతంగా పెట్టినది కాదు, వాళ్ళు బ్యాంకు లోన్ తీసుకొని హోటల్ నడిపిస్తూ ఉన్నారు. సో ఎటుగానటువంటి పరిస్థితిలో రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. పోనీ ఆ ల్యాండ్ వాళ్ళదా, ఆ షెడ్ వాళ్ళదా అంటే కాదు, దాని ఓనర్ వేరే వాళ్ళు ఉన్నారు, అది రెంట్కి ఇవ్వడం జరిగింది. కానీ శిక్ష మాత్రం రెంట్కున్న వాళ్ళ మీద పడింది. సో వీళ్ళకి కూడా వర్తిస్తుంది. నేను మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా. సో వీళ్ళు కూడా కోర్టుకు అప్రోచ్ అవ్వచ్చు, కంపెన్సేషన్ కోరచ్చు. మా మెషినరీ తీసుకునే సమయం ఇవ్వలేదు, మా హోటల్లో ఉన్నటువంటి సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. సో మా పరిస్థితి ఏంటి? పాపం మెషినరీ తీసుకున్న అతనైతే హాస్పిటల్లో ఉన్నారండి. అతను చాలా వీక్ అయిపోయారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద దెబ్బ అండి, మానసిక దెబ్బ. ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి ఎంతో కష్టపడితే కానీ పూట గడవదండి. వాళ్ళు సొసైటీలో ముందరికి వెళ్ళాలనుకుంటారు, ఇంట్లో అంటే అందరి మధ్యలో కొంచెం ఒక చిన్న కుటీరం అంటే ఒక చిన్న ఇల్లు కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకొని నెలకింత వస్తే దాంట్లో నుంచి మళ్ళీ ట్యాక్స్ కట్టి కొంచెం అందరికీ అమ్మో 1వ తారీఖు అనగానే భయం వేస్తుందండి. సో ఏమవుతుంది, అన్ని ఖర్చులు పోగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి 1,000 రూపాయలు 2,000 రూపాయలు మిగులుతాయండి. సో మిగిలినప్పుడు మళ్ళీ ఏవో కూరగాయల రేట్లో లేకపోతే చెమర్ రేట్లో ఆయిల్ డీజిల్ ఇట్లా రేట్లు పెరుగుతాయండి. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే మళ్ళీ అది కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అండి. సో ఇంట్లో ఉన్నటువంటి పోపు డబ్బాలలోకి వెళ్ళి ఇంట్లో ఎవరైతే ఇల్లాలు ఉంటుందో మరి తనేమైనా డబ్బులు దాచిపెట్టిందా అని చెప్పి వెతుక్కునే పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబాలు మిడిల్ క్లాస్ కుటుంబాలండి. సో ఇప్పుడు ఆ హోటల్ ధ్వంసమైంది, వాళ్ళు ఏం పెద్ద ఉన్నోళ్ళు కాదండి. ఎవరైతే హోటల్లో రెంటుకున్నారో వాళ్ళ సామాన్లు కూడా తీసుకుంటామని కాళ్ళ వేళ పడితే నా భార్య
ప్రెగ్నెంట్గా ఉంది, మీకు దండం పెడతా, నా సామాన్లు తీసుకొనియండి, హోటల్కి సంబంధించినటువంటి సామాన్లు తీసుకొనియండి అంటే కూడా తీసుకొనివ్వకుండా మానవత్వం లేకుండా వ్యవహరించినటువంటి తీరు చాలామందిని కలిచివేసిందండి. అండ్ అదే రకంగా ఒకానొక బస్సులో ఒక కంపెనీ ఉందండి. ఆ కంపెనీకి సంబంధించినటువంటి మిషనరీ ఉంది. ఆ మిషనరీ కొనాలంటే చాలా కష్టం, కొన్ని లక్షల పెట్టుబడులు పెట్టాలి. సో అది కూడా వాళ్ళు ఏమీ సొంత ఖర్చులు ఏమి పెట్టలేదండి. వాళ్ళు బ్యాంకు లోన్ తీసుకొని, బిజినెస్ లోన్ తీసుకొని, లేకపోతే ఎక్కడో చిట్టీలు వేసుకొని కొనుక్కొని పెట్టినటువంటి బతుకులండి. సో అటువంటి వాళ్ళ మిషనరీస్ వాళ్ళు కూడా రెంటుకున్నారు. సో అటువంటి వాళ్ళ మిషనరీస్ కూడా తీసుకొనివ్వకుండా చాలా 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 మానవత్వం లేకుండా వ్యవహరించారండి. సో మరి ఈ మిషనరీకి అయ్యే ఖర్చు, అట్లాగే ఈ కమర్షియల్ హోటల్లో ఉన్నటువంటి సామాన్లు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ఆ ల్యాండ్కి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు రెంటుకుంటున్నప్పుడు మీరు రెంటుకుంటున్నారు, ఈ ల్యాండ్కి మీకు సంబంధం లేదు, మీ సామాన్లు మీరు తీసేస్తే మేము ఇక్కడ డిస్మాంటిల్ చేస్తాం, మేము కుల్లగొడతామని ఒక గంట, ఒక 2 గంటలు టైం ఇచ్చినా మీ మానవత్వం కొద్దో గొప్ప ఉండేదండి. సో ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి సో వాళ్ళు కూడా కేసు వేయడానికి అర్హులు. ఆ వీడియో విజువల్స్ అన్నీ కూడా ఉన్నాయి, అదే ప్రధానమైనటువంటి సాక్ష్యం. మీరు అక్కడ రెంటుకుంటున్నారు, రెంటల్ అగ్రిమెంట్ తీసుకోవచ్చు. అండ్ అదే రకంగా లోపల ఉన్నటువంటి సామాన్లు ఏమేమి ధ్వంసమైనాయో దానికి లెక్క కట్టి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చే విధంగా కూడా చేయొచ్చండి. సో చట్టాలు ఉన్నంతసేపు మనము కోల్పోయినది మనకు తిరిగి రాకపోవచ్చు, కానీ కొద్దో గొప్ప కంపెన్సేషన్ అయినా వచ్చే ప్రయత్నం అవుతుంది. సో అందుకే వెనకడుగు వేయొద్దు. అండ్ కొంతమంది హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారు, ఎవరైతే ఈ రెంటుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మిషనరీ పోయిందన్న బాధలో పాపం మొన్న మేము కాల్ చేసాము రౌండ్ టేబుల్కి రమ్మని. అయితే ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే తట్టుకోలేక, ఇప్పుడు చిన్న ఏజ్లో హార్ట్ అటాకులు, మాసివ్ అటాకులు ఎందుకు వస్తాయండి? ఈ చుట్టుపక్కల గద్దలు బిక్క తిన్నట్టు ఏదో ఒక రూపంలో టెన్షన్స్ వచ్చి, ఆ టెన్షన్స్ స్ట్రెస్లోకి పోయి, స్ట్రెస్ డిప్రెషన్లోకి పోయి పదే పదే ఓవర్ థింక్ దాని గురించి చేసి ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో అర్థం కానటువంటి పరిస్థితిలో హార్ట్ అటాక్స్ వస్తాయండి. దానికి కారణం ఎక్కువ ఆలోచించడము, అండ్ సరైన వ్యాయామం లేకపోవడము, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడము, పొద్దున్నే లేవకపోవడము, చాలా అంశాలు ఉంటాయి. కానీ అన్నిటికంటే ఎక్కువ మన టెన్షన్స్ అండి, మూల కారణం అదే. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన హాస్పిటల్ పాలవడం జరిగింది. సో అందుకే చెప్తున్నా, దెబ్బ తిన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ నొప్పి ఏంటో, కుల్లగొట్టే వాళ్ళకి తెలియదండి ఆ నొప్పి. వాళ్ళ మెషినరీస్ కూడా తీసుకొనివ్వకుండా దౌర్జన్యం చేయడం జరిగింది. సో ఇప్పుడు హైడ్రాకి ఆర్డినెన్స్ తీసుకురావచ్చు. వాళ్ళు కుల్లగొట్టిన డేట్ ఉన్నదండి, వాళ్ళు ఏ రోజైతే డిస్మాంటిల్ చేసినారో ఆ రోజు డేట్ ఉందండి, టైం ఉందండి, అన్నీ ఉన్నాయి కదండి. సో ఈ రోజు అంటే 2 days బ్యాక్ అంటే ఆర్డినెన్స్ వచ్చిందండి. 2 days బ్యాక్ అయితే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. కానీ వీళ్ళు విధ్వంసం చేసినప్పుడు, వీళ్ళు డిస్మాంటిల్ చేసినప్పుడు ఆర్డినెన్స్లో లేదండి. హైడ్రా ఇల్లీగల్ అండి అప్పుడు. ఇప్పుడు దాన్ని లీగలైజ్ చేశారు గవర్నర్ సంతకంతో. కానీ మీ ఇల్లులు కానీ మీ కమర్షియల్స్ ఏదైతే సామాన్లు కూడా రెంటుకున్న వాళ్ళు తీసుకొని డిస్మాంటిల్ చేసినప్పుడు అండి హైడ్రా ఇల్లీగల్ అండి. సో లీగలైజ్డ్ అయింది 2 days అండి. అంటే ఇల్లీగల్గా ఉన్నప్పుడు అన్ని పర్మిషన్స్ ఉన్న వాళ్ళ ఇళ్ళని ఎట్లా కూలగొడతావు నువ్వు, నోటీసులు ఇవ్వకుండా. అండ్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా ఉంది కదా, మరి వాళ్ళ అన్నగారికి కూడా నోటీసులు పోయినాయి కదా. మరి ఇక్కడ ఎందుకు భేదాలు చూపిస్తున్నావు? సామాన్యులకేమో నోటీసులు ఇవ్వవు, వాళ్ళకేమో నోటీసులు ఇస్తావు. ఇవన్నీ కూడా కోర్టు కన్సిడర్ చేస్తుంది. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దండి. ఎవరికైతే లీగల్గా డాక్యుమెంట్స్ ఉన్నాయో, లీగలైజ్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో, వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నా, మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నా, అండ్ అట్లాగే వాళ్ళకి సేల్ డీడ్స్, అండ్ వాళ్ళు కరెంటు బిల్లు, కరెంటు కనెక్షన్ ఇవన్నీ ఇచ్చి తప్పు చేసింది ఎవరండి? ప్రభుత్వం తప్పు చేసిందండి. చీఫ్ సెక్రటరీకే వస్తుందండి ఇది, నేను చెప్తున్నా. ఇది ఫ్యూచర్లో చీఫ్ సెక్రటరీ షుడ్ ఆన్సరబుల్. చీఫ్ సెక్రటరీకి ఒక మెడకు ఉచ్చుతాడు బిగించుకోబోతుంది. సో ప్రభుత్వాలు మారుతాయండి, పార్టీలు మారుతాయి. నిన్న ఒక అడ్వకేట్ అదే చెప్తా ఉన్నారు, పార్టీలు మారుతాయి. ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం వస్తుంది, అది కాకపోతే ఇంకో పార్టీ వస్తుంది, బీజేపీ కాకపోతే బీఆర్ఎస్, కాకపోతే కాంగ్రెస్. కానీ చీఫ్ సెక్రటరీలు మారరు, ప్రభుత్వం మారదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీ అంటే రాష్ట్రాన్ని నడిపించేటువంటి సిఎస్ చీఫ్ సెక్రటరీ ఉన్నారో ఆవిడ దీనికి ఆన్సరబుల్. నెక్స్ట్ 5 years తర్వాత ఏ చీఫ్ సెక్రటరీ ఉన్నా ఒక చీఫ్ సెక్రటరీ హోదాలో
కోర్టు అడిగినా ఇదే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. చీఫ్ సెక్రటరీ మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంతకాలు ఎవరు పెట్టినారు, పర్మిషన్లు ఎవరు ఇచ్చినారు, బిల్స్ ఎవరు కట్టినారు, ట్యాక్స్లు ఎందుకు కట్టించుకున్నారు, మున్సిపల్ ట్యాక్స్లు ఎందుకు కట్టించుకున్నారు, కరెంటు బిల్ ఎందుకు కట్టించుకున్నారు, వాటర్ ట్యాక్స్ ఎందుకు కట్టించుకున్నారు, ప్రతి దానికి ట్యాక్స్లు ఎందుకు కట్టించుకున్నారు, అసలు అక్కడ ఇల్లు కట్టడానికి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు అని చెప్పి చీఫ్ సెక్రటరీని క్వశ్చన్ చేస్తే ఇప్పటి వరకు అఫీషియల్గా సిఎస్ గారు హైడ్రా గురించి కానీ తను చెప్పాలా, ఎవరెవరో వచ్చి మాట్లాడుతున్నారు. సో చీఫ్ సెక్రటరీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి, కానీ ఎటువంటి చెప్పడాలు కానీ ఏం లేవు. ఇది రేపటి రోజున ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ గారికి పెద్ద ఉచ్చు బిగించుకోబోతోంది.